మల్లారెడ్డి కాలేజీలో బాత్రూముల్లో కెమెరాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మల్లారెడ్డి కాలేజీలో మహిళల బాత్రూముల్లో కెమెరాలు పెట్టారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు, విద్యార్థులు ఆందోళన చేశారు. మల్లారెడ్డి కాలేజీకి 3 రోజుల సెలవును కూడా ప్రకటించారు. అయితే ఎందుకు ఈ అనుమానం వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు కొన్ని దృశ్యాలు చూపించబోతున్నాను. అక్కడ బాత్రూములో దగ్గర ఉన్న వెంటిలేటర్ గ్లాసెస్ పై కొన్ని ముద్రలు కనపడ్డాయి. దీంతో అక్కడ కొంతమంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ కెమెరాలు పెట్టే ప్రయత్నం చేశారు అనే అనుమానం రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు మీరు అక్కడ గ్లాసెస్ పై చూస్తున్న ఆ ముద్రలు మీరు చూస్తున్నారు. ఇవి మనిషి వేలు ముద్రలు అని చెప్తున్నారు. అక్కడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, అక్కడ పనిచేసే వాళ్ళు సంథింగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ గ్లాసెస్లో నుంచి కెమెరాలను పెట్టి, సెల్ ఫోన్ కెమెరాలను పెట్టి లోపల చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని విద్యార్థులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వేలు ముద్రలే లోపల నుంచి, బాత్రూమ్ లోపల నుంచి చూస్తే మొదటి బాక్స్లో ఏ విధంగా కనబడుతున్నాయో ఆ దృశ్యాలు అవి, రెండవ బాక్స్లో బయట నుంచి తీసిన విజువల్స్ అవి. ఈ ముద్రలు అక్కడికి ఎందుకు వచ్చాయి? ఈ ముద్రలు ఎవరివి? ఆ వేలు ముద్రలు ఎవరివి అంటే అక్కడ జస్ట్ ఆ ఫింగర్ టిప్స్ పైనే ఆనించి కెమెరాని లోపలికి పెట్టి అక్కడ దృశ్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ పూర్తిగా వేలిముద్రలు పడకుండా జస్ట్ ఫింగర్స్ అలా వాటిపైన ఆనించి లోపలికి కెమెరాను పెట్టారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పూర్తి స్థాయి వేలిముద్రలు అక్కడ పడలేదు, అవి టిప్స్ మాత్రమే అక్కడ పడ్డాయి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు, వాటిని వేలిముద్రలను సేకరించి వెళ్ళారు. మరోవైపు విద్యార్థులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక స్థాయిలో పరిస్థితి అదుపు తప్పి విద్యార్థుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అక్కడ గేట్లను తీయాలి అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళాలు వేసిన గేట్లను పగలగొడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రాళ్లు రోడ్డుతో కొన్ని చోట్ల కాలేజీకి సంబంధించిన అద్దాలు కూడా పగిలిన దృశ్యాలు చూస్తున్నాం. కాలేజ్ గేట్లకు తాళాలు వేసి 3 రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సూచించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉన్న 2 బాక్స్లను చూడొచ్చు. ఒకసారి రెడ్ సర్కిల్లో కూడా చూడండి, కొన్ని ముద్రలు కనిపిస్తున్నాయి. అదే విద్యార్థుల బాత్రూముల్లో సెల్ ఫోన్తో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్న దుండగుడి, అగంతకుడి వేలు ముద్రలోని విద్యార్థులు చెప్తున్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వేలు ముద్రలు చూసినప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. ఆ వేలు ముద్రలు సేకరించి అవి ఎవరివి అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాత్రూమ్ వెంటిలేటర్ వద్ద వేలుముద్రలను పోలీసులు సేకరించారు. వేలుముద్రలపై త్వరలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాబోతోంది. ఘటనను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. మల్లారెడ్డి కాలేజ్పై కమిటీ కూడా వేసింది ప్రభుత్వం. వివాదంతో 3 రోజులు కాలేజీని క్లోజ్ చేశారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఎలా సెల్ ఫోన్తో లోపల దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అనే దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆ గ్లాసెస్లో నుంచే లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అవి మహిళలు ఉపయోగించే బాత్రూమ్లు అవి. అక్కడికి అగంతకులు వెళ్ళి, ఎవరికి తెలియకుండా వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతోనే ఆ వేలిముద్రలు అక్కడ ఏ విధంగా పడ్డాయి చూడండి ఒకసారి. అంటే అక్కడికి వెళ్ళారు, బయట నుంచి వెళ్ళారు అంటానికి ఆ ముద్రలు సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. అక్కడకు ఏ పక్షులో పిల్లులు లాంటివి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలా సెల్ ఫోన్ని చేత్తో పట్టుకొని ఆ లోపల ఉన్న దృశ్యాలు చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ చేతులు గ్లాసెస్కు తగిలి ఆ గ్లాసెస్ మీద ఉన్న దుమ్ము చెరిగింది. ఆ దుమ్ముపై వాళ్ళ వేలుముద్రలు పడ్డాయి. వేలుముద్రలు అలా ఎలా పడి ఉంటాయి అన్నదానికి మీరు 2వ బాక్స్లో చూడొచ్చు. సెల్ ఫోన్ని అలా పట్టుకుని లోపలికి కెమెరాను పంపించి లోపల దృశ్యాలు చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు వేలుముద్రలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా పడ్డాయి. అందుకే అక్కడ మార్క్స్ పడ్డాయి. ఆ మార్క్స్తో ఖచ్చితంగా దుండగులు, అగంతకులు అక్కడికి వచ్చి మహిళల బాత్రూంలో కెమెరాలు పెట్టారు అంటానికి ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్సే నిదర్శనం, మార్క్సే సజీవ సాక్ష్యం. కానీ ఆ వేలుముద్రలు ఎవరివి? ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెడ్ సర్కిల్లో చూస్తున్న ఆ వేలుముద్రలు ఎవరివి?
అక్కడికి వచ్చి సెల్ ఫోన్తో లోపల చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అనటానికి ఆ వేలు ముద్రలే సాక్ష్యం. ఎవరో వచ్చారు, ఇది నిరూపితం. ఎవరో వచ్చారు అనటానికి ఇంకా కొట్టిపారేయడానికి అవకాశమే లేదు. ఎవరూ రాలేదు, ఎటువంటి సంఘటన అక్కడ జరగలేదు అని చాలామంది చెప్తున్నారు. కానీ అక్కడికి కొంతమంది వచ్చారు అనటానికి ఇప్పుడు మీరు చూస్తున్న మార్క్సే నిదర్శనం. అక్కడ దుమ్ము పట్టేసిన గ్లాసెస్ పై అక్కడికి వచ్చిన అగంతకుల వేలిముద్రలు కనిపించాయి. ఆ వేలిముద్రలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అందుకే విద్యార్థులు ఇంత భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇంత ఆందోళన చేస్తున్నారు. కానీ కాలేజ్ యాజమాన్యం ఏం జరగలేదు అని చెప్తుంది. ఏమీ జరగకపోతే అక్కడికి వేలిముద్రలు ఎందుకు వచ్చాయి? అవి పైగా ఫ్రెష్ వేలిముద్రలే. ఆ రోజు ఆ ముందు రోజు అక్కడికి వచ్చినట్టుగా, ఎందుకంటే ఆ మార్క్స్ పైన మళ్ళీ ఎటువంటి దుమ్ము కూడా పేరుకుపోలేదు. ఒకవేళ ఆ మార్క్స్ పైన మళ్ళీ దుమ్ము ఏదైనా పడినట్లయితే ఇది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ప్రక్రియగా మనం చూడాలి. ఎవరో కొన్ని రోజుల నుంచి అక్కడికి వచ్చి చిత్రీకరించి వెళుతున్న ఘటనగా మనం భావించాలి. అలాంటి మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతకాలం నుంచి అక్కడ ఎవరో వచ్చి ఆ గ్లాసెస్ లోపలికి సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తున్నారు అనటానికి అక్కడ ముద్రలు ఉన్నాయి, చెరిగిపోయిన ముద్రలు కూడా. అంటే అక్కడ కొన్ని ముద్రల పైన మళ్ళీ బూడిద పడి అవి ఆ బూడిదతో కప్పబడిపోయినాయి. అంటే పాత మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఫ్రెష్ మార్క్స్ కనిపిస్తున్నాయి, పాత మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అంటే కొంతకాలం నుంచి ఎవరో అక్కడికి వచ్చి ఆ బాత్రూంలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు అని ఆ దృశ్యాలు, ఆ మార్క్స్ మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది. అందుకే విద్యార్థులు ఇంత భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, ఇది కొంతకాలం నుంచి జరుగుతున్న ప్రాక్టీస్గా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ మార్క్స్ ఉన్నాయి, అలాగే పాత మార్క్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి వేలిముద్రలతో. ఒకసారి ఈ ఘటనపై రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఆ మార్క్స్ చూసిన తర్వాత పోలీసులు, యాజమాన్యం ఏం చెప్తుంది? ఇప్పటివరకు ఏం జరగలేదని చెప్తున్నారు, కానీ ఆ మార్క్స్ చూసిన తర్వాత యాజమాన్యం, పోలీసులు ఏం చెప్తున్నారు? మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజీ ఘటన పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రోహిత్. ఎందుకంటే బాత్రూమ్ సంబంధించినటువంటి ప్రాంతాలలో విండో సైడ్ సీక్రెట్ కెమెరాల ఘటనకు సంబంధించి ఆందోళన